గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము యోగాలో ఏంటంటే అంటే దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉన్నా అంటే చాలా మంది ఏం చేస్తారంటే కోడిగుడ్లు కొబ్బరికాయలు తెచ్చి రోడ్ల మీద ఇంటి ముందట్లా పెడతారు. అది పెట్టడం తప్పు. ఎందుకంటే ఏది చేసినది వాళ్ళకే పాపం. ఇప్పుడు మీకు ఒక సామెత చెప్తా అండి. మేము రూమ్లో ఉన్నప్పుడు ఒక ముసలమ్మ రోజు ఏం చేస్తా అంటే ఆమె ఏంటంటే నాకు ఇది పట్టింది అది పట్టిందని ఓ కోడిగుడ్డుని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పెడుతుంది. అలా ఏందనంటే అలా రోజుకి ఒక కోడిగుడ్డు ఒక 10 రోజులు ఆ కోడిగుడ్డు పెట్టిన తర్వాత అంటే ఇది ఒక చిన్న కథ అండి. ఈ కథలో భాగం ఏంటి అంటే కోడిగుడ్డు అంటే రోజు ఆ ముసలమ్మని రోజుకి ఒక కోడిగుడ్డు పెడితే పోతుండే. అంటే ఒక 10 days తర్వాత ఆ కోడిగుడ్డులను ఒక 10 అవుతాయి కదా, ఆ 10 కోడిగుడ్డులు ఇంకో పక్క పొంటి రూమ్ అతను ఏం చేసిందంటే ఆ కోడిగుడ్డును రోజు తీసుకుపోయి ఒక ఆమ్లెట్ వేసుకొని తినేది. ఇలా చేస్తూ చేస్తూ ఏం చేస్తాడంటే ఆ అబ్బాయికి ఒక థాట్ వచ్చింది, ఏం చేయాలంటే అరే ముసలమ్మ రోజు ఒక కోడిగుడ్డు కొన్న 5 రూపాయలు అవుతాయి. ఇలా కాకుండా ఆమెకు గట్టిగా చేయాలంటే ఏం చేయాలంటే ఒక 10 కోడిగుడ్లు తీసుకుపోయి ఆ ముసలమ్మ ఇంటి ముందు పెడతారు. అప్పుడు ఆ ముసలమ్మ ఏం చేస్తారంటే అబ్బో నేనే వాళ్ళను చేయాలనుకున్నా, కాకపోతే వాళ్ళే నాకు చేస్తానని ఉద్దేశించి ఆ రోజు నుంచి మళ్ళీ కోడిగుడ్డు అంటే దయచేసి ఎవరు కోడిగుడ్లు కొబ్బరికాయలు కోడి పిల్లలను ఇంటి ముందు ఇలా తిప్పి చేస్తే అది మనకే తలుగుతాయి. కావున ప్రతి ఒక్కరు దేవుని గుళ్ళల్లో పూజలు చేయండి, అప్పుడు మీ పాపాలను తొలుగుతాయి. కానీ ఇంటి ముందు కోడిగుడ్లు కొబ్బరికాయలు అది పెట్టి అలా చేయొద్దండి దయచేసి. అందుకనే ఇది పాటించాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.